రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగులనే కాకుండా చేయూత పథకం పేరుతో పెన్షన్ అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇప్పటికీ పెంచుతామన్న పెన్షన్లు ఎందుకు పెంచలేదని, కనీసం ఉన్న పెన్షన్లు అయినా సరిగ్గా ఇవ్వకపోవడం ఏమిటని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్నచూపు చూస్తున్నాడు. వికలాంగులతో పాటు చేయూత పథకం పేరుతో పెన్షన్లు అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నాడు. మొదటి రోజు నుంచే, మొదటి నెల నుంచే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యం కల్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి మొదటి నెల నుంచే ఎందుకు చేయూత పెన్షన్లను అందిస్తలేదు? పెంచిన పెన్షన్లను 7 నెలలుగా ఇంతవరకు అమలు చేయలే, అందించలే. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా 7 నెలలుగా పెన్షన్ పెంచిన అమలు చేయలేదంటే ఆయనకు దయార్థ హృదయం లేదని, ఆయనకు మానవత్వం లేదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కొత్త పెంచుతామన్న పెన్షన్లు కాదు, పాత పెన్షన్లు కూడా ఇప్పటికి అందరికీ పడలే. ఇంకా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే పెన్షన్లు అందరికి అందేలాగా చేయాలి. మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మ్యాక్సిమం పెన్షన్లు పడేది. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మ్యాక్సిమం పెన్షన్లు మొత్తం పడేది. వాళ్ళకు మాత్రం మొదటి రోజు జీతాలు పడతాయా? మీరు మొదటి రోజు జీతాలు తీసుకుంటారా? నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు కూడా చేయూత పెన్షన్లు అందరికి బాధలేదు కదా? రేవంత్ రెడ్డి గారు నెల జీతం తీసుకోలే ఇప్పటి వరకు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నెల జీతం తీసుకోలే, మంత్రులు నెల జీతం తీసుకోలే, ఉన్నతాధికారులు ఈ జూన్ నెలలో ఇంకా నెల జీతాలు తీసుకోలే, ఆఫీసర్లు నెల జీతాలు తీసుకోలే. మరి ఎందుకు చేయూత పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలే? పెంచుతామన్న పెన్షన్లు ఈ రోజుకు పెంచారు. 7 నెలలు మీరు అధికారంలోకి వచ్చిన కాంచి 7 నెలలు ఇంతవరకు పెంచారు. ఇచ్చే పెన్షన్లు సకాలంలో ఇవ్వరు. ఇదేం ప్రభుత్వం? కనీసం చేయూత పెన్షన్దారుల పట్ల కనీసం మానవత్వం ఉండాలి, మనసు ఉండాలి, హృదయం ఉండాలి. వాళ్ళని ఆదుకునే విషయంలో, వాళ్ళకు కాపాడుకునే విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారి సరుకు అవేం లేవనే విషయం రుజువు అవుతూనే ఉన్నది. జూలై 5వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితో మహాధర్నాలు ప్రారంభిస్తాం. కానీ 6 నుంచి 16 వరకు ప్రతిరోజు నిరవధిక దీక్షలు ప్రారంభిస్తాం, నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం.